అప్పుడు మోషే అంటాడు, ఈ దేశంలో అర్పిస్తే మేము బలులిస్తే ఆ బలులు మీ ఈజిప్ట్ ప్రజలకి అసహ్యం, వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు, కాబట్టి మాకు కుదరదు అంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? అసలు వీళ్ళందరినీ లేపుకుని పారిపోవాలనేది మోషే ఆలోచన. దానికి ఏవో వంకలు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం చూడండి, ఈ బలి ఆచారాలు అనేవి కేవలం ఈ ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే వచ్చినవి, ఐగుప్తు ప్రజలకే ఆ ఆచారాలు లేవు. కనుక ఆ బలి ఆచారాలను చూస్తే వాళ్ళకి అసహ్యం అట, కొట్టి చంపేస్తారంట, వీళ్ళని కొట్టి చంపుతారని భయపడుతున్నాడు పైగా. ఆ విషయాన్ని ఒకసారి గమనించండి. అందుకు ఫరో, అయితే సరే అరణ్యంలో ఎక్కువ దూరం పోకుండా త్వరగా వచ్చేయండి, మిమ్మల్ని పోనిస్తానంటాడు. అప్పుడు ఆ ఈగల గుంపుల్ని యెహోవా తీసేస్తాడు. అయినప్పటికీ ఫరో మిమ్మల్ని పోనీయనని మళ్ళీ మొదటికి వస్తాడు. ఈ ఈగల గుంపులతో ఈ దేశం అంతా నిండిపోయినప్పుడు ఈ ఈగల గుంపులు తీసేవయ్యా, మిమ్మల్ని పోనిస్తాను, కానీ ఎక్కువ దూరం పోవద్దు అని చెప్పి చెప్తాడు. సరే, ఈ ఈగల గుంపులు తీసేస్తాడు.